ఓం నమో వెంకటేశాయ నమః. వెంకటాద్రి సంస్థానం బ్రహ్మాండే నాసికించిన వెంకటేశ సమోదేవో నభూతో న భవిష్యతి. ఈ క్రోధీనామ సంవత్సరంలో ఏ విధంగా ఉంటుంది, వారి యొక్క ఆదాయ వ్యయాలు ఏ విధంగా ఉంటాయి, రాజ్యపూజ్య అవమానాలు కూడా ఏ విధంగా ఉంటాయనే ఈ ద్వాదశ రాశుల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఇప్పుడు కుంభరాశి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఈ కుంభరాశి వారికి ఈ క్రోధీనామ సంవత్సరంలో 14 ఆదాయం, 14 ఖర్చు, రాజ్యపూజ్యం 6, అవమానం 1 ఉండడం వలన ఈ కుంభరాశి వారికి ఈ సంవత్సరం మొత్తం కూడా చాలా చక్కగా యోగించే అవకాశం అవపడుచున్నది. గత సంవత్సరం నుండి వాయిదా పడుతూ వస్తున్న పనులు కూడా ఈ సంవత్సరము చిన్న చిన్న ఇబ్బందులు పడుచు అవి సకాలంలో పూర్తి చేసే అవకాశం కూడా ఎక్కువగా అవపడుచున్నది. ఈ రాశి వారికి 4వ స్థానంలో గురువు, శని 1వ స్థానంలో, రాహు 2వ స్థానంలో, కేతు 8వ స్థానంలో సంచరించడం వలన ఈ రాశివారికి ప్రథమార్థంలో చిన్న చిన్న గొడవలు, చిన్న చిన్న ఇబ్బందులు జరిగినా కానీ ద్వితీయంలో సకాలంలో పనులు పూర్తి చేస్తారు. ముఖ్యంగా ఈ సంవత్సరం ఈ రాశివారికి మిశ్రమంగా ఉండే అవకాశం కూడా ఎక్కువగా ఉపడుచున్నది. అటు చెడుగా ఉండకుండా, ఇటు బాగా ఉండకుండా మిశ్రమంగా ఉండే అవకాశం కూడా ఎక్కువగా ఉపడుచున్నది. గత సంవత్సరం నుండి వాయిదా పడుతూ వస్తున్న పనులన్నీ కూడా పూర్తి చేసే అవకాశం కూడా ఎక్కువగా ఉపడుచున్నది. ముఖ్యంగా విద్యార్థులకు, వృత్తి వ్యాపారస్తులకు, నూతనంగా పెట్టుబడులు పెట్టేవారికి కూడా ఈ కుంభరాశి వారికి ఈ సంవత్సరము మిశ్రమమైనటువంటి ఫలితాలు ఉండే అవకాశం ఎక్కువగా ఉపడుచున్నది. ఈ సంవత్సరము ఈ కుంభరాశి వారు దుర్గాదేవిని ఆరాధించడం వలన కానీ, లేదా నవగ్రహాల ప్రదక్షిణాలు చేసుకోవడం వలన కానీ ఈ రాశివారు ముందుకు వెళ్తే చాలా చక్కటి విజయాన్ని పొందే అవకాశం కూడా ఉపడుచున్నది. ముఖ్యంగా ఎవరిని పడితే వాళ్ళని నమ్మకుండా, ఎవరి మీద పడితే వాళ్ళ మీద బాధ్యత పెట్టకుండా వీరు కూడా వారి తోడి ఉంటూ పనులు ముందుకు చేసుకుంటూ వెళ్తే చాలా చక్కగా యోగించే అవకాశం ఎక్కువగా ఉపడుచున్నది. నూతనంగా పెట్టుబడులు పెట్టేవారు 2-3 స్నేహితులు కలిసి ఈ వ్యాపారాన్ని ప్రారంభించినట్లయితే ఎక్కువగా నష్టాలు వచ్చే అవకాశం కూడా ఎక్కువగా ఉపడుచున్నది. ఎవరైనా కానీ నూతనంగా పెట్టుబడులు పెట్టేవారు కానీ, నూతన వ్యాపారస్తులు వ్యాపారం చేయాలనుకునేవారు కానీ వారు ఒంటరిగానే ప్రారంభిస్తే వారికి చాలా చక్కటి విజయాలు పొంది ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది. కాబట్టి చాలా వరకు జాగ్రత్తగా ఉంటూ ఆ దేవనామస్మరణ చేసుకుంటూ ముందుకు వెళ్తే మీరు చక్కని విజయాన్ని పొందే అవకాశం కూడా అవపడుచున్నది. ఇంకా ఎక్కువగా ఇబ్బందులు పడేవారు ఈ సంవత్సరం మొత్తం కూడా దైవనామస్మరణ చేసుకుంటూ దుర్గాదేవిని ఆరాధించడం వల్ల కానీ, దుర్గాదేవిని ప్రార్థన చేయడం వల్ల కానీ, లేదా విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణాన్ని కానీ చేసుకున్నట్లయితే వీరు ఆ గ్రహాల ప్రభావం నుండి కొంచెం ఆ ప్రభావం తొలగిపోయి ముందు వెళ్తూ చాలా చక్కగా ఆనందంగా గడిపే ప్రయత్నం చేస్తారు. శుభం భూయాత్, శుభమస్తు నిత్యం, సర్వే జనా సుఖినో భవంతు.